శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమః. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఈరోజు సంతానం లేని వారికి ఏం చేస్తే వారికి సంతానం కలుగుతుంది? అయ్యా, సంతానం లేని వారు అన్యోన్య దాంపత్యం ఉండి, భార్యాభర్త అనురాగం ఉండి, వైద్యుని సంప్రదించిన తర్వాత ఏది కాని సమయంలో మాత్రమే వారికి ఉపయోగపడుతుంది. వైద్యో నారాయణో హరి అన్నారు. మనకి ఏదైనా లోపాలు ఉంటే ప్రథమంగా వైద్యుని సంప్రదించాలి. సంప్రదించి అతని విషయం తెలుసుకొని దానికి కావలసిన మందులు వాడి అవన్నీ చేసినాక కాదు అని అనుకున్నప్పుడు దైవాన్ని మనం తీసుకోవచ్చు. మనకు వేద శాస్త్రాలలో చాలా విషయాలు చెప్పారు. ఇలాంటి కష్టకాలం ఉన్నప్పుడు, సంతానంలో ఏం జరిగినప్పుడు ఏం చేయాలని. రాముని కాలం నుంచి కూడా అది ఉంది. పుత్రకామిష్టి యాగం వల్ల శ్రీరామచంద్రుడు, ఇలా చెప్పుకుంటూ పోతే మహాభారతంలో కూడా ఎన్నో కథలు ఉన్నాయి. సంతానం లేకపోతే ఋషులను కలవడం, వారు ఏదో మంత్రాన్ని ఉపదేశించడం, ఆ మంత్రం ద్వారా పుట్టడం, ఇవన్నీ కూడా మన జీవనంలో ఉన్నాయి. అవన్నీ ఎందుకండి? సంతానం లేని వారికి ఎంతోమందికి నాగమయ్య టెంపుల్కి వెళ్ళడం, ఉడిపికి వెళ్ళడం, వారి సంతానం చెప్పడం, రాజరాజేశ్వరిని మొక్కడం, అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అది అనుభవపూర్వకంగా తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ భగవత్ సంకల్పం వల్ల నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. నాకు తెలిసిన ఒక విషయం చెప్తాను. సంతానం లేని వారికి చాలామందికి నేను ఒకటి సూచించాను, చెప్పాను, వాళ్ళు పాటించారు. చాలామందికి అయింది. నేను 100కు 100% అయిందని మాత్రం చెప్పలేదు. కానీ నా దగ్గరికి వచ్చిన దాంట్లో ఒక 60-70 మందికి మాత్రం ఖచ్చితంగా సంతానం జరిగింది. నేను ఏదైనా ఉంటే సూటిగా నిక్కచ్చిగా మాట్లాడతాను. కావాలని ఏదో గొప్పలు చెప్పాలనే ఉద్దేశం మాత్రం నాకు ఉండదు. దానివల్ల ప్రయోజనం లేదు. సంతాన గోపాల యంత్రం అని ఒకటి ఉంటుంది. ఇది చాలా పవిత్రమైంది, చాలా గొప్పది. సంతానం లేని వారికి సంతాన గోపాల యంత్రం అనేది చాలా 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 ప్రధానమైనది. ఇది ఎలా చేయాలి, ఎలా పూజించాలి, ఎలా పూజిస్తే మీకు అవుతారు? సంతాన గోపాల యంత్రాన్ని ఎలా తయారు చేస్తారో ముందు చెప్తాను. సంతాన గోపాల యంత్రం ఒక రాగి రేగిపైన చెక్కించి దాన్ని కాల్చి మళ్ళీ శుద్ధి చేసి దానికి ఉపచారాలు చేయాలి. గావ్యాదివాసము, జలాదివాసము, పుష్పాదివాసము, సుగంధాదివాసము, ధాన్యాదివాసము చేసిన తర్వాత దాన్ని షోడశ ఉపచారాలు చేసి దాన్ని ఒక హోమం దగ్గర ఉంచి, ఎవరైతే సంతానం లేదో వారి సంతానం లేని వారి యొక్క గోత్రాలను తీసుకొని, వాళ్ళ తాత ముత్తాతల గోత్రాలను తీసుకొని అక్కడ హోమం దగ్గర పెట్టి దాన్ని చేస్తారు. చేసిన తర్వాత 2 కంకణాలను కూడా ఇస్తారు. ఆ 2 కంకణాలను చేతికి కట్టేసుకుని వీరిద్దరూ కనీసం 21 రోజులు బ్రహ్మచర్యం పాటిస్తూ ఏకభుక్తం తింటూ ఆ యంత్రాన్ని పూజించి దాని యొక్క మంత్రాన్ని ఇస్తాం. ఆ మంత్రాన్ని బాగా చదివి ఉంటే వీరికి ఖచ్చితంగా సంతానం అవుతుంది. నా అనుభవంలో చాలామందికి జరిగిపోయింది. దీనికి ధూపదీప నైవేద్యాలు కూడా పెట్టాలి. ఈ సంతాన యంత్రానికి, సంతాన గోపాల యంత్రానికి ముఖ్యంగా వెన్న, ఎక్కడి నుంచి సంపాదిస్తారో అది మీ ఇష్టం. వెన్న పెట్టాలి. 5 రకాల పళ్ళు పెట్టాలి రోజు. ఆ పళ్ళను భుజించాలి భార్యాభర్తలు. మంచి ఆవు పాలను పెట్టాలి. శ్రీకృష్ణుడికి ఇష్టం కాబట్టి. సంతాన గోపాల యంత్రం అంటే శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించింది. ఆవు పాలను పెట్టాలి గ్లాసుడు. ఆ ఆవు పాలను కూడా త్రాగాలి. భార్యాభర్తలు చెరిసగం తాగాలి. అలా చేసుకుంటూ 21 రోజుల అనంతరం ఆ యంత్రాన్ని మీ కోరికను చెప్పి, మీ సంకల్పాన్ని చెప్పి, కోరిక అంటే సంకల్పం, ఆ సంకల్పాన్ని చెప్పి మీరు చెరువులో నిమజ్జనం చేయాలి. తలస్నానం చేసేసి ఆ శ్రీకృష్ణ పరమాత్మను తలుచుకోవాలి. ఇలా కనుక మీరు 21 రోజులు చేస్తే 100కు 100% ఖచ్చితంగా ఫలిస్తుంది. యంత్రానికి శక్తి ఉంది. ఆ శక్తి మీలో ప్రవహిస్తుంది, మీలో వైబ్రేట్ అవుతుంది. దానివల్ల మీకు సంతానం ఖచ్చితంగా జరుగుతుంది. నేను చెప్పిన విషయం కాదు, నా గొప్పల గురించి చెప్పిన విషయం కాదు. ఇది వేదశాస్త్రాల్లో చెప్పడం జరిగింది. సంతాన గోపాల యంత్రం గురించి ఎన్నో వ్యాఖ్యానాలు ఎంతోమంది గొప్పవాళ్ళు చేశారు. దాని అనుభవంగా చూశారు, ఆనందపడ్డారు. సంతానం లేని వారికి చాలామందికి అయిపోయింది. 30 సంవత్సరాలు కాదు, 45 సంవత్సరాలు పడ్డ తర్వాత కూడా సంతాన గోపాల యంత్రాన్ని తీసుకొని బాగుపడ్డ వాళ్ళు చాలామందిని చూశాను. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. మరి ఎందుకు ఈ సంతాన లోపం జరుగుతుంది?
ఇది ఎలా తెలుసుకోవాలి? ఎవరి జాతకంలోనైతే భార్యాభర్తలు ఇరువురు జాతకాలలో ఎవరి ఒక్కరి జాతకంలో ఉన్నా కానీ 5వ ఇల్లు సంతానానికి సంబంధించింది. మనకు 12 భావాలు ఉంటాయి. 12 భావాలలో ఒక్కొక్కటి తను, ధన, భాతృ, మాతృ, పుత్ర, శత్రు, కలత్ర, ఆయుష్, పిత్ర, రాజ్య, లాభ, వ్యయ. తను, ధన, భాతృ, మాతృ, పుత్ర. ఈ పుత్రస్థానం అనేది 5వ స్థానం ఉంటుంది లగ్నం నుండి. ఈ 5వ స్థానంలో కనుక సరి అయిన గ్రహాలు లేకుండా ఉండేది ఉంటే ఇబ్బందిదాయకంగా ఉంటుంది. అప్పుడు వివాహమైనా కానీ సంతానం కాదు. ఇకపోతే 7వ ఇల్లు, ఇది కూడా దాంపత్య జీవితానికి సంబంధించింది. 12వ ఇల్లు కూడా ఉంటుంది. అది పడకకు సంబంధించింది. భార్యాభర్తల మధ్య రహస్యంగా జరిగే పడక సుఖాల గురించి తెలియజేస్తుంది. అక్కడ కూడా లోపం ఉంటే అప్పుడు జరుగుతూ ఉంటుంది. మరి దీన్ని మనం దాన్ని తప్పించుకొని ముందుకు వెళ్ళాలి, మనం సంతాన సాఫల్యం చేసుకోవాలనుకుంటే ఆ డాక్టర్ వల్ల కానప్పుడు దైవాన్ని ఆశ్రయించాలి కదా, వేరే విషయం కాదు కదా. ఎవరూ లేరు మనకి ఈ పరిస్థితిని గట్టెక్కించేవాడు ఎవడున్నాడు అంటే ఆ పరమాత్మనే ఉన్నాడు కదా. కాబట్టి సరిగ్గా ఆలోచన చేస్తే మనకు ఏ పని కానప్పుడైనా దైవాన్ని ఆశ్రయిస్తాం. ఇదే పరిస్థితిలో ఉండి ఉంటారు. మీరు ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ సంతాన గోపాల యంత్రం వల్ల లాభం ఖచ్చితంగా జరుగుతుంది. ఇకపోతే ఈ 2 విషయాలు కాకుండా 7వ ఇల్లు, 5వ ఇల్లు, 12వ ఇల్లు కాకుండా ఇంకా ఇక్కడ జరుగుతుంది. ఏదైనా గ్రహము నీచపడ్డప్పుడు సంతానాధిపతి ఎవరో, మనకున్న 12 గ్రహాలలో ఎవరో ఒకరు సంతానాధిపతి ఉంటారు. ఆ సంతానాధిపతి కనుక నీచస్థానం పొందినప్పుడు జరగదు. అప్పుడు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏదో కొన్నిసార్లు ఏమవుతుంది, డాక్టర్లు మీకు సంతానం అవుతుంది, మీరిద్దరు బాగానే ఉన్నారని అంటారు. కానీ కారణం చేత కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మాతృత్వాన్ని పొందలేని తల్లిదండ్రుల బాధ చూసి చాలా బాధ అనిపిస్తుంది. లక్షల రూపాయలు ఉన్నా కానీ, కోట్ల రూపాయలు ఉన్నా కానీ మాతృత్వాన్ని పొందలేని స్త్రీ బాధ వర్ణనాతీతం. చాలామందిని చూశాను నేను, చాలా బాధపడ్డారు. అన్నీ ఉన్నాయి గురువుగారు, మాకు ఒక సంతానం లేదు, మా వంశోద్ధారకు లేడు. దాంతోపాటు కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలని వ్యత్యాసంతో మాకు ఒక మగ సంతానం ఉండే బాగుంటుందనే ఆలోచన ఉండేవాళ్ళు కూడా ఉంటారు. తప్పేం కాదు, అదొక కోరిక. అమ్మాయి అయితేంది, అబ్బాయి అయితేంది అని అనవచ్చును. కానీ ఆ కోరిక ఉన్నప్పుడు దాన్ని నెరవేర్చుకోవాలనుకుంటే ఈ సంతాన గోపాల యంత్రాన్ని పూజించండి. మీకు సంతానంలో ఖచ్చితంగా కుమారుడు జన్మిస్తాడు. అది దైవదత్తమైన విషయం. ఇదేదో ఊసుబోని మాటలుగా చెప్పట్లేదు. చాలామందికి ఇచ్చిన తర్వాత అనుభవపూర్వకంగా చెప్తున్నాను. చాలా సులువండి. మీకు కనుక ఈ సంతాన గోపాల యంత్రం కావాలని మీరు అనుకుంటే మీ గోత్రనామాలు, మీ పుట్టిన తేదీ ఇవన్నీ నాకు ఒకసారి పంపించండి. పంపిస్తే దాన్ని పరిశీలించి మీరు ఎలా చేస్తే బాగుంటుందనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఉంటానండి. మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జన సుఖినో భవంతు.